చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రధానికి సైతం మరక అంటించే ప్రయత్నం జరుగుతోందని, చంద్రబాబు పాపాల్లో మోదీ భాగం కావద్దన్నారు. తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 100 కోట్లు వెదజల్లిన విజయసాయిరెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న అడ్డగోలు రాజకీయాలు, అనైతిక రాజకీయాలు, నానాటికి రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం ఉంటుందని, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి దిగజారనటువంటి దిగజారుడు రాజకీయాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకి కోట్ల కోసం ఓట్లకి కోట్లు ఇస్తూ సాగించినటువంటి దుర్మార్గానికి శిక్ష పడి ఉంటే ఈరోజు మళ్ళీ ఇలాంటి నేరాలకు పాల్పడి ఉండేవాడు కాదు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకి కోట్ల కేసులో నిస్సిగ్గుగా పట్టుబడి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరి పొరుగు తీసే విధంగా దుర్మార్గంగా టీవీలకి చిక్కి కేసు నుంచి బయటపడేదానికి నరేంద్ర మోడీ గారి కాళ్ళు, కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుని ఈరోజు ఆ కేసు నుంచి బయటపడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలంగాణలో నేరం చేశా, నన్నెవరూ పట్టుకోలేకపోయారు, కాళ్ళు పట్టుకుని రాజీ చేసుకున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారం నాకు ఉందని చెప్పని నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య విలువలకే తిరోకదాలు ఇస్తూ ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు పాల్పడినటువంటి అనైతిక రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నా, ఎలా గెలుస్తారు రాజ్యసభ ఎన్నికల్లో మీరు? మేము 50 మంది శాసనసభ్యులు ఉన్నాం, దాదాపు 36 ఓట్లు వస్తే మా రాజ్యసభ అభ్యర్థి ఎన్నికవుతారు. మరి ఈ సమయంలో మీరు రాజ్యసభకు పోటీ పెడుతున్నారంటే ఇది ప్రలోభ రాజకీయాలు కాదా? కొనుగోళ్ల రాజకీయాలు కాదా? ఈరోజు ఒక్కొక్క శాసనసభ్యుడికి 30 నుంచి 40 కోట్లు ఇస్తా ఓటేస్తేనని చెప్పని బహిరంగంగా బేరాలు చేస్తూ ఉన్నారు. మరి 30 నుంచి 40 కోట్లు ఒక్క ఓటుకి, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నారు.